సో ఇటు సైడ్ నుంచి పందెం కోళ్ళు మామూలుగా లేవు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దూసుకొస్తున్నారు. సో వీళ్ళకి గట్టి పోటీ ఇవ్వాలంటే ఇటు సైడ్ ఫ్యామిలీ నుంచి कौन आता है? हमारा न्यूक्लियर बॉम्ब आता है, मान्ना बिग ब्रदर आदि. ओके, so let's welcome आदि. హలో 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 దాటి నుంచి మాకు పెళ్లి అనే టాపిక్ నడుస్తుంది కదా. ఒకవేళ ప్రదీప్ కి శ్రీముఖితో పెళ్లి అయితే ఎలా ఉంటది చూద్దాం. చూస్తే చాప కేసు నులక మంచం శుద్ధ బెస్ట్. ఫేసు చూస్తే చాప కేసు నులక మంచం శుద్ధ బెస్ట్. చారు తాకి చెక్కై దమ్మ 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 మీ నాన్న నన్ను ఒకసారి కొడితే నువ్వు 4 సార్లు కొడుతున్నావు. తండ్రిని మించిన కొడుకు అనిపించుకోవాలి కదా. తండ్రిని మించిన కొడుకు అనిపించుకో. నువ్వు తండ్రిని మించిన కొడుకులా లేవు, తండ్రిని ముంచేలా ఉన్నావు. ఈ జోడీ లాగా శేఖర్ రోజా జోడీ అని ఒక షో పెట్టి మన ఇద్దరం డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? నీ బొందలా ఉంటది. అయినా నీకు ఈ మధ్య పైత్యం బాగా ముదిరిపోయిందిలే. ఎప్పటికైనా పెన్నె ముద్రన కాయ అవ్వాల్సింది కదా రోజా. మామిడికాయ అయితే పర్వాలేలే కానీ గుమ్మడికాయ అయితేనే ప్రాబ్లం. సర్లే కానీ మీ తమ్ముడికి శ్రీముఖి నుంచి పెళ్లి చేశాం కదా, ఒకసారి వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం పదా. శ్రీముఖి ఇది బాగుందా? ఈ స్టైల్ బాగుందా? ఇదా స్పైక్ పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నావు. అంటే శ్రీముఖి దగ్గర వెళ్తున్నాం కదా, కొంచెం స్టైల్ ఉండాలని. నువ్వు అల్లు అర్జున్ గారితో ఇది సాంగ్ చేసావు, ఏంటది? టాప్లెస్ ఫైట్. అది లేచిపోయింది. ముందు నోళ్ళు మూసుకొని రా. అమ్మ ఇతను లేపినా లేపదు పదా. ఏంటి దులుపుకుంటున్నావు? అది డాన్స్ అయ్యింటి కొంప తీసి. అబ్బే లేదు, ప్రాన్స్ చపాతీలు తెచ్చుకొని నంచుకొని తిందుగా. అది ఎప్పుడు అదే డాన్స్ ఎందుకు? రొమాంటిక్ సాంగ్ ఒకటి చేయొచ్చు కదా. మీరు అలవాటు పడ్డారని అందరినీ దానికి అలవాటు పడమంటే ఎలా చెప్పండి? ఏంటి ప్రదీప్ శ్రీముఖిని చేసుకున్నాడు, అయినా ఇంత సంతోషంగా ఉన్నాడు ఏంటి అని చూస్తున్నారా? ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంటే అర్థం కావట్లేదా సౌండ్ బాక్స్ ఇంట్లో లేదని? కాసేపు పేపర్ చదువుదాం. హైదరాబాద్ లో వింత ఏంటది? ప్రదీప్ శ్రీముఖి అనే 2 అబ్బాయిలు పెళ్లి చేసుకొని ఆశ్చర్యానికి గురి చేశారా? చూశారు కదండి, ఇది అమ్మాయిని నిరూపించడానికే నాకు టైం సరిపోవట్లేక కాపురం చేసే టైం ఎక్కడ ఉంటది? ఒకరోజు ఏదో కల్తీ ఫుడ్ తిని వాంతి చేసుకున్నా. ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చి ఏం ప్రదీప్ ఏంటి విశేషమా? నాకు విశేషం ఏంట్రా? మరి శ్రీముఖిని చేసుకుంటే నీకు విశేషంగా ఎవరికి వస్తుంది? అలా ఉంది నా పరిస్థితి. దాన్ని చేసుకున్న దగ్గర నుంచి ఏం చేయాలో తెలియట్లా. ఏం చేస్తున్నావు? కోడిగుడ్డు మీద ఏకలు పీకుతున్నా. నాకు రావట్లే, నువ్వు పీకుతావా? ఎట్టకేరాలు ఎక్కువ అంటున్నావా? అయినా కొత్తగా పెళ్ళయింది, బయట ఎంత కూర్చున్నా లోపలికెళ్ళి అమ్ముడు లజ్జు కుమ్ముడు. శేఖర్ మాస్టర్ ఏంటి కుమ్మేది? మీరు చేసిన దానికి అది నన్ను కుమ్ముతుంది, మామూలు కుమ్మట్లా. అసలు మీ కాపురం ఎలా ఉంది? టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ను గుద్దినట్టే ఉంది. అర్థం కాలే. వాళ్ళకి అర్థమైందిలే, మీకు అర్థం కాదు అప్పుడే.
పటాస్ షోకి వెళ్ళింది. అదేంటి పెళ్ళైన తర్వాత కూడా ఇంకా మానలేదా? మానేసింది. మరి రవి మానేయలేదని మళ్ళీ వెళ్ళింది. నేను తాళి కట్టాను, వాడు తాయెత్తు కట్టాడు. తాళి కంటే తాయెత్తు పవర్ఫుల్ కదా, అందుకే అక్కడక్కడే తిరుగుతుంది. శ్రీముఖి ఫోన్ నంబరే నేను సెట్ చేస్తా. స్వామి నువ్వు సెట్ చేసే టైప్ కాదు, సెట్ చేసుకునే టైప్. అమ్మా ఆ శ్రీముఖి వచ్చే టైం అయింది, నా పిల్లం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా. సిగ్గుపడకు, చచ్చిపోవాలనిపిస్తుంది. పైకిలే. నువ్వు అమ్మాయిలాగా సిగ్గుపడాలనుకోవటం, ఆర్ నారాయణమూర్తి బ్రేక్ డాన్స్ చేయాలనుకోవటం ఎప్పటికీ జరగవు. ఏంటి గడ్డైపోతే దున్నపోతే రెంకలేసినట్టు బావా 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 అంటుంది. ఓవా 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 ట్ర ట్ర ఓవా ఓవా ట్ర ట్ర అంటే మామూలుగా కంట్రోల్ అవ్వదు, కొంచెం తాడు పెట్టి కట్టేస్తే గానీ కంట్రోల్ అవ్వదు మామూలుగా. ఇలా మాట్లాడారనుకో గృహహింస కేసు పెట్టి మీరు లోపల వేస్తాను. వద్దు నన్ను కొట్టి నువ్వు కేసు పెడతానంటావేంటే? వెనకటికి నీలాంటిదే శివ సినిమాలో నాగార్జున చైన్ లాగాడని చైన్ స్నాచింగ్ కేసు పెట్టిందంట. ఎలా ఉన్నావు బాబా? ఎంత కాలమైంది బాబా నిన్ను చూసి. పలకరించడానికి కూడా కబడ్డీలో కూతర పెట్టినట్టు ఏంటి ఇది? ఆ అరుపులు కేకలేందుకు మామూలుగా పలకరించవచ్చు కదా. బాబా రా బాబా. వాడు మనకు పుట్టిన బాబు కాదు, బావా. దించు. కొంచెం ఉండనేరా. నీలో నాకు ఇంకో నిత్యానంద స్వామి కనపడుతున్నాడు తెలుసా? దిగు నేను దిగను. కిందికి దిగు. నేను దిగను. దిగమంటున్నానా? దిగను. నువ్వు అల్లు అర్జున్తో ఏదో సాంగ్ చేసావు, ఏంటది? టాప్ లేచిపోద్ది, అది లేచిపోద్ది. నువ్వు సుధీర్కి అమ్మ మొగుల్లో తయారవుతున్నావు తెలుసా? ఇందుకే మీ చెల్లెక్కడా? ఏది తేజస్వినినా? అదే నేను చూస్తున్నా. అమ్మాయి తేజస్విని ఎక్కడున్నా? ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, ఏమో అటు 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 అని నడకలు ఎక్కడికో. ఏమో సుధీర్ ఏంటిది? నా చెల్లిని చేసుకో, నా చెల్లిని చేసుకో, నువ్వు నా చెల్లిని చూసుకోవడానికా? అంటే కొండ మార్పిడని. కుండ పగులుద్ది, కుండ మార్పిడే తొక్క. నువ్వు మాత్రం మన్మథ సామ్రాజ్యానికి మగుటం లేని మహారాజు. మాస్టర్ చూడండి ఎలా అంటున్నాడు. ఛీ, అమ్మాయి జీవితంతో ఆడుకోవడానికి సిగ్గుగా లేదా? అమ్మాయిలతో ఆడుకోవడానికి మన ఇద్దరం మాట్లాడుకోలేండి. చూడు రోజా. ఛీ, అమ్మ నీకు అర్థమైపోయిందా? చెల్లి నీ వలన పరువు పోయింది తెలుసా? మీరు రోజా గారి 4 సార్లు కొట్టినప్పుడే మన పరువు ఎప్పుడో పోయింది. అయినా ఏం చూసి పడ్డావు వీడికి? శృంగారం రణధీరా. ఆ పాట పదే పదే వేసారని పడ్డావా నువ్వు? నిన్ను చూస్తుంటే లేడీ వేషంలో ఉన్న సుధీర్ని చూసినట్టే ఉంది నాకు కూడా. అమ్మో ఇది నాకన్నా పెద్ద స్పీకర్ బాస్లో. ఏది మీ ఇద్దరు ఒకసారి దగ్గరకు వచ్చి మాట్లాడుకోండి. ఎలా ఉన్నారు? సుధీర్ నుంచి పెళ్లి చేయవా చిన్నదినా? నీకు సుధీర్ నుంచి పెళ్లి చేసే బాధ్యత నాది. బా 2 పెద్ద స్పీకర్లు పోట్లాడుకున్నట్టే ఉన్నాయి. సుధీర్ నుంచి పెళ్లి చేయాల్సింది. అవును వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరా? శ్రీముఖికి ఇతను బౌన్సరు, ఇతను అసిస్టెంట్. శ్రీముఖికి వంచరు ఎందుకు? శ్రీముఖికి బౌన్సర్ ఎందుకంటావా? అమ్మాయిలు వచ్చి పైన పడుతుంటారు కదా. అదేంటి? అబ్బాయి మీద అమ్మాయిలే కదా పడేది. ఇతనేమో పాపం టచ్ 24 గంటలు చేయాలి, ఎందుకంటే మేకప్ ఉన్నంతసేపే శ్రీముఖి, మేకప్ తీస్తే చంద్రముఖి. నువ్వు నన్ను కించపరుస్తున్నావు. లేకపోతే మంచం పరిచి నీకు సన్మానం చేయాలంటారా? మేడం మీకు రాంగోపురం గారి ఐస్ క్రీమ్ 3 సినిమాలో క్యారెక్టర్. డార్లింగ్ బేబీ యు కాంట్ డు దిస్ టు మీ. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ మిమ్మల్ని పట్టించుకోరు. మేడం గారు పటాస్ షో స్టార్ట్ అయింది, రవి వెయిటింగ్ అక్కడ. ఏంటి అది వెయిటింగ్? హలో భయ్యా,
రవి అంటే మొగున్నే వదిలేసేళ్ళింది. నీ పరిస్థితి నీ మ్యాటర్ ఉంది ఒక్కొక్క. శ్రీముఖిని పెళ్లి చేసుకుంటే పరిస్థితి చూసాం కదా. నెక్స్ట్ ఒకవేళ రష్మిని చేసుకుంటే ఎలా ఉంటదనేది చూద్దాం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా ఊరంతా ఉల్లాసం. హ్యాపీ సంక్రాంతి. అదేంటి ఇలా చెప్పా? రోజా పోయి వచ్చి ఎవడని చెప్తాడు, షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు రొమాంటిక్ ఫెల్లో. అదేంటి ఆది చెప్పలేదు? పోయినసారి ఆదిని చెప్పిన డైలాగ్ చెప్తే మా డాడీ పరు పోయింది, ఇప్పుడు కూడా పోయింది. అదెలా? మీ నాన్న రోజా గారికి రోజా పువ్వు ఇచ్చే చెప్పారు. రోజా పువ్వు ఇచ్చి ఎవరు చెప్పమన్నారు? సర్లే కానీ మీ తమ్ముడికి రేష్మిని ఇచ్చి పెళ్లి చేశాం కదా, ఒకసారి వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం పదా. వెళ్దాం. అదేంటి ఇప్పుడు రెడీ అవ్వట్లేదు? రష్మి నన్ను ఎలా అయినా చేసేది. పుట్టిన వానికి పెళ్ళవ్వక తప్పదు, పెళ్ళైన వాడికి నరకము తప్పదు అని వార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. ప్రదీప్ రష్మి జోడి నరకమే కాదు అంతకు మించి. పేపర్లు ఏమేశారు? సుధీర్ కి రష్మికి మధ్య ఏముంది? మా ఇద్దరి మధ్య పెళ్లి అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ మధ్య ఏముంటదిరా? మీరు ఇంకా ఈ వార్తలు మానుకోలేదా? ప్రదీప్ ఏం చేస్తున్నా? సుధీర్ ఎక్కువ విత్తనాలు తెలియడా, శేఖర్ మాత్రం ఎక్కువ విత్తనాలు తెలియడా? లెక్కేస్తున్నాను. లెక్కేస్తావా? ఎట్టకారాలు ఎక్కువ. కొత్తగా వెళ్ళయింది, బయట ఎందుకు వచ్చిన లోపలికి వెళ్ళి అమ్ముడు లడ్జు కుమ్ముడు. నీ కుమ్ముడు తగలయ్యా, నువ్వు అనుకున్న ఏ జరగట్లా ఇక్కడ. అసలు మీ కాపురం ఎలా ఉంది? ఇంగ్లీష్ రానోడు ఇంటర్నేషనల్ సినిమా చూస్తే ఎలా ఉంటది? అర్థం కాదు. నా కాపురం కూడా అర్థం కాకుండానే ఉంది. ఏదైనా సరే మీ పిల్లలు పుడితే మా పెళ్ళే పెట్టాలి. బెల్లం లేదు కానీ చుట్టూ చేరిన చీమలకి ఏ మందు వాడాలని అడిగారంట. ఇంతవరకు కాపురమే జరగలేదు. నేను గదిలోకి వెళ్తే చాలు, లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అని టీం అంటుంది. దాన్ని ఇప్పుడు పిలుస్తా. రష్మి, రష్మి. శేఖర్ భయ్యా, నువ్వు దాన్ని అరవాలన్న ఉద్దేశంతో పిలిచినట్లేదు, ఏదో కలవాలన్న ఉద్దేశంతో పిలుస్తున్నట్టుంది. అట్లా పిలిస్తే రాదది. ప్రతి దానికి ఒక ఎంట్రీ సాంగ్ కావాలి. దానికి ఒక ఎంట్రీ సాంగ్ ఏంటి వస్తుంది? సాకర్ బావా, సాకర్ బావా, సాకర్ బావా. రష్మి అంటే ఎలా ఉంది? పెళ్లి కాకముందు అలా మెయింటైన్ చేసేది ఒరిజినల్ ఏజ్ ఇదే. బావా ఇప్పుడే వంగావా? ఇప్పుడే వచ్చావా? తెలుగు సరిగా రాదు కదా. వంగావా కాదే, నీకు దండం పెడతానే. ఇప్పుడే వచ్చావా? నేను అదే అన్నానండి. బావా రాక రాక మా ఇంటికి వచ్చావు, మొత్తం అంతా ఇప్పు చూపించనా? మొత్తం తిప్పి చూపించమంటారా అంటుంది. తెలుగు నాకు సైలెంట్ గా ఉంచకుండా ఎందుకే మాట్లాడటం నువ్వు? ఎందుకంటే నన్ను అందరి ముందు అలా కించపరుస్తారు. ఆ లపాకి ఇచ్చుకొని కాల్చేయండి. లపాకి కాదే, తుపాకి. నేను అదే అన్నానండి. అందుకే నేను ఎగతాలు చేస్తుంది, మామూలుగా కాదు. బావగారు టిఫిన్ తినండి. నీకు కూడా ఆకలి అవుతున్నా, ఏదో ఒకటి తిను. ఆయన తింటే నా కడుపు మండినట్టేనండి. కడుపు నిండినట్టే. అదేనండి నేను అన్నాను. వామ్మో, నీతో ఉంటే మా తెలుగు పోతుంది, మేం పోతాం. చేసింది మీరేగా, మీరు వదిలేసిపోతే ఎట్లా నన్ను? ఇది అవును. ఎట్లా ఎట్లా ఈ నెక్లెస్ ఎక్కడదే? రోజా గారు డ్రెస్ కొని ఇచ్చారండి, దానికి మ్యాచింగ్ ఉంటదని ఒక 5 లక్షలు పెట్టి నాకు కొన్నాను. ఈ 500 రూపాయల డ్రెస్ కోసం 5 లక్షలు పెట్టి నలగొన్నా. వెనకడికి నీలాంటిదే తాడు దొరికిందని గేదెన కొనిందంట కట్ చేయడానికి. ప్రదీప్, ప్రదీప్ ఓ ఇంట్లోనే ఉన్నావా?
భయ్యా నేను ఇంట్లో లేకపోతే నీకేంటి పని ఇక్కడ? అంటే లేదు నేను నీ గురించి వచ్చాను, నిన్ను కలుద్దాం, నిన్ను చూద్దామని వచ్చాను. నా గురించి వచ్చావా? నీ గురించి వచ్చాను. ఆ. సరే ఎండనబడి వచ్చాను, కొంచెం మంచినీళ్ళు తెప్పిస్తావా? చలికాలంలో ఎండ ఎక్కడది? ఏదో ఒకటిలే భయ్యా, మంచినీళ్ళు తెప్పించవచ్చు కదా కొంచెం. నాకెందుకో నువ్వు మంచినీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినట్లేదు, మంచినీళ్ళు తెచ్చే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినట్టున్నావు. భయ్యా పెళ్ళైన వాళ్ళు అసలు నేను టచ్ అయ్యాను భయ్యా. నీ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ పెళ్ళైన వాళ్ళే అంటాకు బయట. ఇప్పుడు అవన్నీ ఎందుకు భయ్యా, మంచినీళ్ళు తెప్పించవచ్చు కదా. రష్మి మంచినీళ్ళు తీసుకురావే. ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు. భయ్యా నేను ఇక్కడ ఉంటే డిస్టర్బెన్స్ గా ఉన్నట్టుంది, నేను బయటికి వెళ్ళిపోతా, సోఫాలో కూర్చొని ఇద్దరు. అవి చేతులు అనుకున్నావా చపాతీ పిండి అనుకున్నారా నువ్వు? ఇచ్చేయి మంచినీళ్ళు ఇచ్చేయి. మంచినీళ్ళు చాలా బాగున్నాయి రష్మి. మంచినీళ్ళు బాగున్నటువంటి చండాలంగా. రష్మి ఇచ్చిందిగా. రష్మి నీ కాపురం ఎలా ఉంది? 3 పువ్వులు ఆవకాయలాగా ఉంది. ఆవకాయలా? ఓహో 6 కాయలా? సరే రష్మి నీ చేతితో ఒక కాఫీ తాగి చాలా రోజులు, కాఫీ పెట్టవా ప్లీజ్? కాఫీ కావాలా నీకు? కాఫీ అంటే చాలు. నువ్వు ఇక్కడే ఉండే పంపిస్తా కాఫీ. కాఫీ కాఫీ లాంటి అమ్మాయిని కూడా పంపిస్తా. ఓకే, ఇక్కడ ఓకే. వెయిట్ చేస్తున్నావు నువ్వు, ఓకేనా? నువ్వు రావే. నువ్వు కూడా ఇక్కడే ఉంటావా? ఉండే పర్లేదు ఉండు. ఉండు. లేదండి వస్తాను. పద లోపల పద. ఉండు ఉండమంటున్నాడుగా. అది వెళ్ళు. SUDHER సుధీర్. ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ లేడీస్ లీడ్ లో ఉన్నారా? నాకు తెలిసి రంగులు వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుందేమో. అంత లేదు, అంత లేదేంటి, మేము చాలా కష్టపడ్డాం. వాళ్ళకంత సీనే లేదు, నీకైతే అస్సలు లేదు. హలో ఉంది, వాళ్ళు ఏదో ఏడుతారని ఇవ్వటమే తప్ప సాంగ్స్ అప్పుడు మేమే బాగా ఎంటర్టైన్ చేసాం. అన్ని నువ్వే బాగా చేసావు, మేమెందుకు మరి వచ్చి? అదే అడుగుతున్నాం ఎందుకు వచ్చి. పగులుద్ది, 3 మేము గెలిచాం. మీ మొఖాల్లే అందరినీ కలిపేస్తున్నావు కానీ అక్కడ నీ వర్ష కూడా ఉంది, అది ఆ చూసుకో. మొహాన్ని కూడా అన్నాను నేను, ఏం చేసిందని. అసలు నాకు తెలియకూడదు, పొద్దున్న నుంచి లేబుల్ మైకి పెట్టుకుందా ఆమె, ఏం చేయటానికో మరి. అసలు బేసిక్ గా వర్ష అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి. ఆమె కూడా మగోళ్ళు లాగే ఉంటది కాబట్టి. ఏ వర్ష సరదాగా అన్నాడు, ఫీల్ అవుతారా? దాని మొహం ఫీల్ అవుతుంది కానీ రెడీ. మాట మాటికి ఆ పదం వాడకరా. ఏ? అబ్బాయి అంటే నిజంగా బయట నన్ను చాలా మంది అడిగారు, మా ఆవిడ అడిగింది లేడీ గెటప్ అని చెప్పి. మాట్లాడొచ్చు కానీ కొంచెం మాట్లాడినప్పుడు చూసుకొని మాట్లాడు. ఇక్కడ అందరూ ఉన్నారు, షూటింగ్ జరుగుతుంది, ఇది మనం బయట ఎక్కడా లేం పర్సనల్ గా మాట్లాడుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి. సరదాగా వర్ష జనరల్ గా నార్మల్ గా అంటున్నారు కదా అని అన్నాడు. మరి చనువు ఇచ్చాం కదని మరి అంత చేయకూడదు. అవునమ్మా లీడ్ కోసమే కదా. లీడ్ ఇవ్వు, ఇంకా చాలా ఉన్నాయి అనడానికి, అది ఒక్కటే లేదు కదా. మగోడు ఏంటి సరే సరే సారీ చెప్పరా. సారీ ఎందుకు నామన్నా నిన్నోసారి కళ్ళు ఉంది, నేను ఫీల్ అయ్యాను ఏంటి. ఒక్కసారి 2 సార్లు ప్రతిసారి ఎవరు పడరు. మధ్యలో అయిపోద్ది కదా. అరే సారీ చెప్పరా, వెళ్ళరా. ఇమ్ము కాదన్నా, బావే చెప్పాడు నాకు లీడ్ ఇస్తాను అలాను అని. పంచులేయచ్చు, మరీ అంత దారుణంగా ఏదో అబ్బాయి లాగా వచ్చి పక్కన కూర్చో. కొంచెమైనా ఉండాలి కదా. నీకు నాకు జోడి పెట్టారు, చేస్తున్నాం, అంతా బానే ఉంది. అది దాటి బిహేవ్ చేయొద్దు. నాకు అది హర్టింగ్ గా ఉంటది, అది కొంచెం అర్థం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవ్వదు. మీరిద్దరు అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకుంటారు కాబట్టి అని ఉంటాడు, అంతే తప్ప. ఒకసారి 2 సార్లు, మరీ ఇన్ని సార్లు కాదు. ప్లీజ్ ఏమనుకోకండి. నేను నెక్స్ట్ అన్న అలా అంటే నాకు ఎన్నిసార్లు సారీ చెప్పాలన్నా. అరే సర్లే సారీ అండి. సారీ
కాదన్నా నేను ఎందుకు చెప్పాలన్నా నాకేం అవసరం నన్ను ఎన్నిసార్లు అనలేదు. హలో నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడితే ఎవరు పడరు ఇక్కడ. ఏయ్, మనసులో ఇది ఒకటి కరెక్ట్ కాదా? పెట్టుకొని ఒకటి నాకు మాట్లాడొద్దు ఫస్ట్ అసలు. లీడ్ చెప్పమని చెప్పాడు అది బా అందుకే కాదు కాదు. చెప్పాను. మనసులో ఒకటి పెట్టుకొని బయట ప్రతి ఈవెంట్ లోని ప్రతి షోలోని మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి. మీరు ఇట్లా అని చెప్తాను ఇక్కడ షో జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు. షో జరుగుతున్నప్పుడు మరి నువ్వు అలా అనొచ్చు. అవునండి క్యాజువల్ గా అన్నాను దాని తప్పే ఉంది. నాకు నచ్చలా అలా అనడం, నాకు నచ్చలా. సరే సారీ సరేనా సారీ అన్న సరేనా ఎప్పుడు అన్నావు ఓకేమా ఇప్పుడు ఓకే కదా వాడు సారీ చెప్పాడు కదా ఓకే కదా. ఎందుకు నాకు నువ్వేం చెప్పావు ఇది లీడ్ రా అని చెప్పావు నేను చెప్పాను. అన్ని సార్లు సరదాగా తీసుకోరు, కొన్నిసార్లు సీరియస్ అవ్వచ్చు, మనం ఏం చేయలేం. నువ్వు సారీ చెప్పేసి అయిపోయింది కదా. తమ్ముడు ఒక మంచి లవ్ సాంగ్ అయ్యి చెప్తా. జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా. అయిపోయింది కదా ఇప్పుడు కూల్ కదా నువ్వు. నీకేంటి హగ్గు కావాలా? ఏం కాదు అర్థతే. మీ ఇద్దరు కూల్ అయిపోయారు కాబట్టి మీ ఇద్దరు ఇప్పుడు వెంటనే ఇక్కడి నుంచి రంగుదే. అదే నేను కాంప్రమైజ్ చేశాను వాళ్ళిద్దరిని. ఎందుకు నువ్వే చేసుకో యాంకరింగ్. నేను చేసుకోవడం ఏంట్రా? చేసుకొని ఇస్తా నువ్వే చేసుకో. కాదురా. వద్దు. ఏయ్. డైరెక్టర్ గారు మీరే చేసుకోండి యాంకరింగ్. నేనేం చెప్పినా నేను అలా తీసుకుంటాను. నాకు అవసరం ఇవన్నీ పడ్డానికి. నేను చేయకూడదు ఇవన్నీ. నాకు అవసరం లేదు. ప్లీజ్ నువ్వే చేసుకో. ఏయ్, సరే ఏయ్. వద్దు ప్లీజ్. సారీ రా. వద్దు. అరే కాలు పట్టుకోవాలా? ఫీల్ అవ్వకబ్బా, ఇవన్నీ కామనే మనకి. నువ్వు వెళ్ళి మధ్యలో ఎందుకు నువ్వు? ఇలా ఎంతమందిని ఓదార్చాలి? నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపో తొందరగా వెళ్ళిపో. పైకి మాడుతున్నా సరే పైకి రా. ఇక్కడ అందరూ చూస్తుంటే నువ్వు ఒక్కడే యాంకరింగ్ చేసుకుంటే నేను ఎందుకు అబ్బా ఇంకా రావడం? అది వెళ్ళిపోతానంటే ఆపేరు, ఆ పిల్ల వెళ్ళిపోతానంటే ఆపేరు, నేను నువ్వు వెళ్ళిపోవచ్చు. నేను నిజంగా హట్ అయ్యాను. ఎవరు వెళ్ళిపోయినా ఆపేను. మొత్తం ఏడ్చి తుల్లా నువ్వు వెళ్ళిపోవచ్చు. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం నేను ఇందాకే కాంప్రమైజ్ ఇప్పుడు నువ్వు మొత్తం పీకేస్తాం దానికి ఏడుస్తున్నాను. మాటలో చెరో అక్షరం మనం. థ్యాంక్ యూ సో మచ్. పార్టీలో నెక్స్ట్ ఏంటో తెలుసా? నీకు తెలుసా మా సైడ్ నుంచి సుధీర్ టీం స్కిట్ చేయబోతున్నారు. ఆ స్కిట్ లో మా రోజా గారు చేయబోతున్నారు. నీకేమైనా ప్రాబ్లమా? మాకేం ప్రాబ్లం? ఇంత పెద్ద పార్టీలో చోటు ఇచ్చారు, అంత చిన్న స్కిట్ లో ఆవిడకి చోటు ఇవ్వలేమా? మరి ఇంకెందుకు లేట్, లెట్స్ వెల్కమ్ దేర్. అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని అరచేతిలో నా హరివిల్లై గోరింట పండగ మా ఇంట పండగ. ఏటమ్మా ఏంటన్నా ఇక్కడ తీసుకొచ్చావు? ఎక్కడేనమ్మా మనకి న్యాయం జరుగుతుంది, మరి అక్కడ జరగదు, మరి ఎక్కడ ఏం ప్లేస్ అన్నయ్య? ఏం షో అన్నయ్య? బతుకు BMW బండి అమ్మా. బతుకు BMW. అన్న BMW కార్ ఇస్తారా? మనకు న్యాయం కావాలని వచ్చామ్మా, వాళ్ళకి అన్యాయం చేయడానికి రాలేదు ఇక్కడికి. ఇక్కడ ఏంటన్నయ్య స్పెషల్ అసలు ఈ ప్లేస్ కి? ఇక్కడ ముద్దపప్పు, ఆవకాయ, అప్పడాలు తినడానికి వచ్చినావు ఇక్కడికి. వాడు నాకు అన్యాయం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని అసలు వదలంటే వదలను. ఆడిని వదిలించుకుందామని ఎక్కడికి వస్తే వదలను అంత వేట. ఆవిడ వస్తే మొత్తం అయిపోద్ది, న్యాయం జరిగిపోద్ది నీకు. ఎలా అన్నయ్య? ఏం చేయాలి? ఏట్లేదు ఇట్లా కూసమి ఇల్లు ఎక్కడ కూసమంటారు. అమ్మ నా సమస్య అని చెప్పి అల్లది నీ క్లోజ్ కెమెరా అటు చూసి చెప్పి
నీకు బాధ వచ్చి అటు ఇటు వెళ్ళిపోయి వెళ్ళాడిపోయి కింద గిట్టు కొట్టేసుకోవాలంటే అది మిడ్ కెమెరా వైడ్ కెమెరా. ఇప్పుడు నువ్వు ఆమె నువ్వు అడుగు నన్ను ఏం జరిగింది? ఆవిడ వస్తాను. ఏంటి చట్టానికి న్యాయానికి గొడవ జరిగితే మధ్య సమరంగా వచ్చారా అంటే ఇప్పుడు నీ ప్రాబ్లం ఆ ప్రాబ్లమా? దరిద్రుడా, మొన్న ఒక అమ్మాయిని మోసం చేశాను అన్నా కదా, ఈ షో నుంచి కాల్ వచ్చింది. టెన్షన్ గా ఉందిరా బాబు. దేనికి టెన్షన్? ఇప్పుడున్న మేడం నీకు తెలీదు, కాలర్ పట్టుకొని కొడతారు. కాలర్ నేను షర్ట్ వేసుకొని చెప్తాను. ఇదంతా కాదు, నాకు నీకు తెలీదు. కొడతారా మేడము? కొడతారా? ఏం మర్చిపోయావా? లాస్ట్ వీక్ అమీర్పేటలో నిన్న ఒక అమ్మాయి కొడితే ఏం చేసావు? గట్టిగా ఏడ్చేసి వదిలేసి ఇప్పుడు కూడా అలగాడు. ఏం పర్లేదు, దా నేను చూసుకుంటాను. ఇదేనా షో? ఎవరు రాలేదని మనం ఫస్ట్ వచ్చాం. చెయ్యకూడదా మనం మాట్లాడకూడదా? మనకు నోరు రావాలంటే ఆవిడ రావాలమ్మా. నమస్కారం, బతుకు BMW బండికి స్వాగతం. అయిన వాళ్ళకి కష్టం వస్తే ఆలోచిస్తానేమో గానీ ఆడపిల్లలకి కష్టం వస్తే అరక్షణం కూడా ఆలోచించను. ఐ విల్ షో దెమ్ హెల్. ఇలాంటి పంచులు వేస్తే ఇక్కడే చూపిస్తాను. ఒక అమాయకమైన ఆడపిల్లని ఒక కిరాతకుడు మోసం చేశాడు. నీ పేరేంటి? రత్నవేలమ్మా. నీ పేరేంటమ్మా? అమ్మా నా పేరు జానకి. నీ పేరు? నా పేరు నోకరాజు. నీ పేరేంటి? నా పేరు మిస్నేస్ అండి. మిషనేష్ ఏంటి? అంటే యాక్చువల్లీ నా పేరు మల్లేష్ అండి. ఊళ్ళో నేను చేసే పనులు అందరికి నచ్చి మిస్నేస్ అనేవారు. అవునా అమ్మగారు, మీ పేరేంటండి? పువ్వు అయి ఉంటది. రోజా. మీ కేసు ఏంటో చెప్పు. చెప్పు. అమ్మా ఇలాంటి పంచి ఎన్ని రోజుల తర్వాత అమ్మా. మొదలు పెడదామమ్మా. చెప్పు, ఏం జరిగింది? అమ్మా నాకు అన్యాయం చేశాడు అమ్మా. ఏంట్రా మగాళ్ళు కూడా వదలవా? అమ్మ అన్యాయం చేసింది నాకు కాదండి, మా చెల్లికి. వీడేనమ్మా దరిద్రుడు సచ్చినోడు. అమ్మ అసలు ఏం జరిగిందంటే నా చెల్లి మీద ఏ జాలి చూపించకుండా అన్యాయం చేశాడు అమ్మా. మీరే ఎలాగైనా సపోర్ట్ చెయ్యాలమ్మా. మీరేం టెన్షన్ పడద్దండి, మీకు పరిష్కారం చూపిస్తాను. చూపిస్తారంట రా అన్నయ్య, కూర్చో. చూపించడం కాదు, ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. అమ్మా మీరన్ని ఫాల్స్ చెప్తున్నాడమ్మా. మమ్మల్ని బుక్ చేయాలని అంతా చేస్తాను. మీ ఆటలు ఆపండి. నీ పెళ్ళి ఎప్పుడైంది? ఫస్టా, సెకండా, థర్డా? అసలు ఎలా నీకు ఇస్తున్నారు ఆడపిల్లల్ని? ఏం సంపాదిస్తున్నావు? నేను షెడ్ వేసుకున్నానండి. ఈ షెడ్ గాడిని చూసి ఎలా లవ్ చేసావమ్మా? మేడం వాడుకుండేది మామూలు సెట్ కాదు, మనం పంపు సెట్. ఒక్కటే అన్యాయం చేశాడు. ఏంట్రా మాట్లాడు. మేడం ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. తెలీదా?
అమ్మా అమ్మా టైటిల్ కార్డులో చేసేకూడదు అన్ని. ఆ అమ్మాయి ఎవరో తెలీదా? తెలీదండి. అమ్మాయి పేరు కూడా తెలీదా? తెలీదండి. అమ్మాయి ఆడ మగ తెలీదా? తెలీదండి. యారా మొన్న 5,000 తీసుకోలేదురా మా చెల్లి దగ్గర నువ్వు? 5,000 ఎక్కడ తీసుకున్నా? 2,000 తీసుకున్నా. అమ్మాయి తెలీదని అబద్ధం చెప్తావు నా దగ్గరే? నువ్వేం కంగారు పడద్దు, నేను టచ్ చేయాలంటే ముందు టచ్ చేయాలి. ఏంటి ఇప్పుడు? ఏంటా? ఏంటి? హలో, కొడతారేంటి? మగవాడిని నా ఇష్టం తిరుగుతా ఏంటి? మగవాడు అయితే 3 పెళ్లిళ్ళు చేసుకుంటా కనిపించిన ఆడపిల్లకంతా కడుపు చేస్తావా? నువ్వు కూర్చో. ఆడపిల్లని పెంచడం తెలీదు, గాడిదలాగా పెరిగా. మరి ఆ పిల్ల ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది చూసుకోవాలి కదా. చూసుకుంటారా? మా అమ్మ నాన్న చూసుకుంటారు. మరి ఎందుకు నువ్వు వచ్చావు? మీ అమ్మ నాన్న పిలుచుకోవాలి. ఏంటి న్యాయంగా అలా వద్దా? దాదా పదన్నయ్యా, వెళ్తా. నువ్వే. నీకు తెలియదు అంటారా నువ్వు? అమ్మ మొన్నమ్మ కాలేజీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని మా చెల్లి బంగారం చైన్ పెట్టిందమ్మా. మా అమ్మమ్మ ఇచ్చిందమ్మా మాకు. అదే మీ అమ్మ పేరు ఉంటుందా? చూపించండి. చూపించండి మీ అమ్మ పేరు ఎక్కడ చూపించండి. దీని మీద కేడిఎం అని తప్ప ఏం లేదు. కేడిఎం అంటే కనకదుర్గ మాత. ఇదే కాదమ్మా, ఇంకోటి కూడా జరిగినది. కాలేజీకి లాస్ట్ వెళ్ళిందని చెప్పి ఒక సూపర్ వేల్ రింగ్ కూడా చూపించు. నాకు చూపుడే లేదండి, చిన్నప్పుడు 4 ఏళ్ళే. యారు నీకు సిగ్గు సరే లేదు వాడడానికి. ఎవరు రాబోతు వాడుతుంది? బొంకుతులు పెట్టరు బొంకులు. ఎక్కువ మాట్లాడద్దు. అదిగోండి, నాకే అబద్ధాలు చెప్తావు. కొడతారేంటండి? మరి కొడతారా నరికేస్తారా? నా పిల్ల నా ఇష్టం కొట్టుకుంటా. ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు చేస్తారు నీకు మనము? ఏమనుకుంటున్నారా? మీ ఇష్టానికి ఆడపిల్లని చూస్తే ఎగబడిపోతారా? అంటే అమ్మాయిని చూస్తే నరం లాగేస్తుంది. ఏ యాంగిల్ లో నరం లాగుతుందిరా నీకు? ఇది ఒక్కటే కాదమ్మి, ఒక్క నిమిషం మీకు సాక్ష్యం చూపిస్తాను. మరి రండి. ఈ రోజు నీ బండారం బయటపడిపోద్ది. మా అన్నయ్య తీసుకొస్తాడు చూడు. చూడండి అమ్మి, అదిగో ఏమి చేయకపోతే నన్ను ఏం చేద్దాం, ఏం చేద్దాం భయపడుతున్నారు. ఏంట్రా, ఏం చేసావు? అంతకు ముందు 6 అడుగులు ఉండేది పాప. దీన్ని తిప్పి 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 పరగొట్టి చైనా కూడా వదలేదమ్మా. అల్లాడు చైనా కూడా వదలలేదు. అది నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకోవా, నన్ను చేసుకో తొందరగా. ఇంతమంది ఆడపిల్లలు తిప్పుకొని ఈ విధంగా తయారయ్యావంటే నీకేదో మానసికంగా ప్రాబ్లం ఉందనేది అర్థమవుతుంది. అసలు నీ గురించి తెలియాలంటే డాక్టర్ ని పిలవాలి. లెట్స్ వెల్కమ్ డాక్టర్. మామూలు బ్రేక్ తీసుకుంటారు కదా. నోరు మూసుకొని కూర్చో. డాక్టర్ గారు రండి. 2 రోజుల నుంచి మోసం సరిగ్గా అవ్వట్లేదు. ఈయన ఆ డాక్టర్ కాదు, అమ్మా. మానసిక వైద్యులు. సో ఆడపిల్లల్ని చూస్తే నరాలు లాగేస్తాయంట. ఈయన మానసిక పరిస్థితి ఏంటి, సమస్యకు పరిష్కారం ఏంటి? ఇతనిలో ఏదో తెలియని డార్క్ సైడ్ ఉంది మేడం. మొత్తమే డార్క్ గా ఉన్నాడు. అక్రమ సంబంధాలపై నీ అభిప్రాయం ఏంటి? బాగుంటాయండి. అక్రమ సంబంధాలపై నీ అభిప్రాయం ఏంటి అన్నాను. ఇప్పుడు నళిని, జ్యోతి, రీత, శాంతి వీళ్ళంతా ఎవరు? నీ పెళ్లి సంబంధాల కోసం వచ్చిన వాళ్ళ? క్వశ్చన్ అడుగుతారు, చెప్తేనేమో షాక్ అవుతారు. ఇప్పుడు వీని హిప్నటైజ్ చేస్తాను మేడం. దీన్ని చూస్తే నీకేమనిపిస్తుంది? అమ్మా మనసు కదన్నది. ఏయ్, అది డాక్టర్ది. డాక్టర్ నీకు పరిచయం అమ్మి, డాక్టర్ నీకు పరిచయం అమ్మి. ఇప్పుడు చెప్పు, నువ్వు ఏ ఏరియాలో ఉన్నావు? నేను గచ్చిబౌలిలో ఉన్నానండి. గచ్చిబౌలిలో ఎక్కడ ఉన్నావు? సూపర్ మార్కెట్ ఉంది కదండి, ఆ సూపర్ మార్కెట్ పక్క గల్లీలో రైట్ సైడ్ 3వ ఇంట్లోని 3వ ఫ్లోర్ లో సార్. అది నా గర్ల్ ఫ్రెండ్ ఇల్లు రా. అబ్బా, అరే నీ జాగ్రత్త చూసుకో. ఈడ ఎవరి గర్ల్ ఫ్రెండ్ అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. మేడం వద్దు, వీడిని నేను డీల్ చేయలేను.
నీ సంపాదన ఎంత? ఇప్పుడు సంపాదన అంటే ఉండదండి, బతకడానికి పెళ్లి చేసుకుంటుంటా, కట్నం వస్తుంది కంటే కట్నమే బతికేస్తా ఉంటానమాట. అలా కట్నం అయిపోగా ఇంకో పెళ్లి, అలా పెళ్లి మీద పెళ్లి, కట్నమే కట్నం. ఎవడరా నీకు అమ్మాయిలు ఇస్తున్నారు? చూస్తాం. అమ్మ మీరే న్యాయం చేయండి అమ్మ, ఏదో ఒకటి చేసి. ఏంటి న్యాయం చేయలేదు, న్యాయం చేయాలి న్యాయం చేయాలి అని చెప్పారు. ఆడు మగాడు 10 మంది తిరుగుతాడు, ఏంటి ప్రాబ్లం ఇప్పుడు నీకు? ఏంటి మగాడైతే ఎవరితోనైనా తిరుగుతాడా? తిరుగుతాడండి. మనకు ఒక చట్టం ఉంది, అసలు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. వీడికి చట్టాలు గిట్టాలు ఏం లేవు. కొడుకు వెళ్ళిపోవడమే. మీ ఇష్టానికి చేస్తా అంటే మీ ఇష్టానికి చేస్తా అంటే చూస్తూ ఉండాలా? మీరు కొడితే మాత్రం మారిపోతారు అనుకున్నాడు, అంత లేదు. నీకు పడాలి. ఎందుకమ్మా? ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అన్ని చూస్తుంది. ఏమండి నా భార్యని ఏమనొద్దు. నీకెప్పుడైందిరా? నన్ను పెళ్లి చేసుకుంటే నీకు ఎలా ఉంది? శతమానం భవతి సీరియల్లో కష్టాల్లో ఉన్న నందినిని కిరణ్ పెద్ద మనసు చేసుకుని పెళ్లి చేసుకున్నప్పుడు నందిని ఎంత సంతోషించిందో నేను అంత సంతోషించుతున్నానండి. దాని ఫీలింగ్ చెప్పమంటే సీరియల్లో నందిని ఫీలింగ్ చెప్తుంది ఏంటిది? నందిని మొగుడు పెళ్ళైన 3 రోజులకే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. మీరు అన్నది పోరుగా. సీరియల్ ఏమైనా ఎక్కువ చూస్తానంటే నువ్వు? ఫేస్బుక్ అన్నాక చూడకుండా ఉంటామా? సీరియల్స్ అన్నాక చూడకుండా ఉంటామా? ఏం చెప్పింది ఇది? చూస్తా అని చెప్పిందా, చూడని చెప్పిందా? హలో కమోన్. సోప్ రూమ్ బెడ్ ఇక్కడ పెట్టుకొని స్టోర్ రూమ్ లో నిలబడి ఏ కమాన్ అంటావేంటే నేను బొందబెట్ట. రంగుల రత్నం సీరియల్లో శ్రావణి కొత్తగా పెళ్ళయి స్టోర్ రూమ్ దగ్గరే మొగుడిని ఇలా పిలుస్తుంది. అప్పుడు వాళ్ళ మీద పైనుండి పిండి డబ్బాలు, కారం డబ్బాలు పడుతుంటే ఆ సీన్ ఎంత బాగుంటుందో తెలుసా? అంటే ఇప్పుడు నా మీద కూడా కారం డబ్బాలు, అన్ని డబ్బాలు పడాలా? డబ్బాలో సోపనంలా ఉంది ఇది. నాకేం అర్థమైంది సావట్లే. పరా ఏమైందట ఈ టైంలో వచ్చేసారంటే? సీరియల్లో స్రవంతి వాళ్ళ ఆయనతో గొడవపడి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. 200 ఎపిసోడ్లు అయినా మళ్ళీ తిరిగి రాలేదు అల్లుడు. 400 ఎపిసోడ్లు అది తిరిగి రాదే. ఎందుకు రాదు అల్లుడు? అది తిరిగి వచ్చింది అనుకో, దానికి ఫుడ్ రాదు. పాపం స్రవంతి ఏం చేస్తుందో, ఎక్కడుందో, ఎలా ఉందో. అమ్మగారు మీరు బాధపడకండి అమ్మగారు. మీరు బాధపడితే నేను తట్టుకోలేను అమ్మగారు. నువ్వెవడివిరా? పనోన్నయ్యా. అరే దరిద్రుడా మామా, నువ్వే మాట్లాడవేంట్రా? ఏంటి మాట్లాడేది? మనసు మమత సీరియల్లో మా మాట్లాడా? రంగుల రాట సీరియల్లో మా మాట్లాడా? ఏ సీరియల్లో మా మాట్లాడాడని నేను మాట్లాడడానికి వాడికి డైలాగులు లేవు, నాకు డైలాగులు లేవు. అరే బొగడా, నీకైనా డైలాగులు ఇక్కడ ఉంటాయి. అక్కడ కూర్చున్నాడు చూడు క్యారీ బ్యాగ్ కాంతారావు, ఆయనకి ఎక్కడ డైలాగులు ఉండవు. అమ్మగారు మీరు బాధపడకండి అమ్మగారు. శతకోట లింగంలో బోల్డ్ లింగం గారు ఆరుగుని మీరు బాధపడతారండి అమ్మగారు. అంతరంగాలు ఎలా ఉన్నావు? అంతరంగాలు అరగంట క్రితమే కదా ఆ కొంప నుంచి ఈ కొంపకి వచ్చింది ఇది. అంతలేప ఎలా ఉన్నావు అంతరంగ? నేను బొందబెట్ట. ఆయన దేశంలో ఎక్కడ పేరు దొరికినట్టు దానికి అంతరంగాలు పేరు పెట్టావు నువ్వు. ఎండమమిల్ టైంలో నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను అల్లుడు. అంతరంగం టైంలో ఇది రిలీజ్ అయింది, అందుకే ఆ పేరు పెట్టా. ఇంకా నయం నేరాలు ఘోరాలు టైంలో రిలీజ్ అవ్వాలా. ఇక్కడ తప్పండి ఈరోజు నా శోభనం. మీ ఆయన ఏంటి అంతరంగాలు? సుడిగుండాలు సీరియల్లో రామగుండంలాగా మాట్లాడుతున్నాడేంటి? అమ్మగారు మీరు బాధపడకండి అమ్మగారు. అంతే అమ్మా, సీరియల్లో ఉండే మగాళ్ళే బెటర్. ఒక ఎపిసోడ్ కాకపోయినా ఇంకో ఎపిసోడ్ లో బాగుంటారు, కానీ ఇంట్లో ఉండే మగాళ్ళు ఎప్పుడు ఒకేలా ఉంటారు. నరుకుతా నీ ఓదార్పులన్నీ అక్కడే ఊపేసుకుంటూ వస్తున్నాడు దరిద్రుడు.
నా ఇంట్లో మీ సీరియల్ కష్టాలంటే ఈ రోజు నా శోభనమే మీకు దండం పెడతా వెళ్ళండి. చూసావా రంగా, అత్తని కూడా చూడకుండా నువ్వు వెళ్ళిపో అని అంటున్నాడు రా. అమ్మగారు మీరు బాధపడకండి, తట్టుకోలేడు అమ్మగారు. ఎవరు ఓదార్చాలి, ఎవరు ఓదారుస్తున్నారు? ఏంద్రా ఇది, నువ్వేం మాట్లాడవేంట్రా? ఏంటి మాట్లాడేది? అత్తకెముడు అమ్మాయి మూడు సినిమాలో అత్త ముందు మావ మాట్లాడా? అరుణ బజాక సినిమాలో అత్త ముందు మావ మాట్లాడా? సీరియల్లో సినిమాల్లోనే మావలు మాట్లాడట్లా. నేను ఈవెంట్ లో ఏం మాట్లాడతా? అరే రంగా, అయ్యా అమ్మగారు జాగ్రత్త. అయ్యా మీరు పదండి, నేను చూసుకుంటాను. ఏం ఫ్యామిలీ, దరిద్రమైన ఫ్యామిలీ, అర్థమైతే. ఎందుకు అంత కోప్పడతావు? అవును, ఎందుకు? రిలాక్స్ ఉంచొచ్చు కదా. ఉండొచ్చు కదా. టైం ఎంత అయింది? ఎగ్జాక్ట్ గా 8 అయింది. ఎంతైందా? మనతో మమత వచ్చి తీయాల్సిన టైం అయింది. ఈ టైంలో సీరియల్ చూడాలంటే డోర్ తీయడానికి దండం పెడతా. ఈ టైంలో మొగుడిని వదిలేసి సీరియల్ ఎవరో చూస్తారే, ఎంత దారుణం ఇది. సీరియల్ కోసం నా ప్రాణాలు వదిలేస్తా. తొక్కలో మొగుడెంత, చెత్తకోడి తాటకాయలు ముంచుకాయ ఎంత. ఎంత టూ మచ్ ఇది. ఎక్కడైనా ఉందానా ఇది? ఏమే సోపనమ్మ గది ఇక్కడ పెట్టుకొని నువ్వు అక్కడ సీరియల్ చూడడం ఎంతవరకు? నిన్ను పొందబెట్ట. ఇతని పరిస్థితి ఏమిటి? మంచంపై పెళ్ళాన్ని గోకాల్సిన వాడు ఇలా నేలపై వరండాలో దేకుతున్నాడు ఎందుకు? ఇంతకీ ఇతనికి ఈ రోజు రాత్రి శోభనం జరుగుతుందా లేదా, లేక ఈ రోజు రాత్రి అంతా ఇలా దేకుతూనే ఉంటాడా? హాఫ్ నెక్కర్ వేసుకొని హాఫ్ ఎల్లో వచ్చావు. నువ్వెవడివిరా? నీకు ఫుట్బాల్ తెలుసా? తెలుసు. ఉప్పల బాలు తెలుసురా. అది మరి సీరియల్ చూసి చాలు, నీకు దండం పెడతాను, బయటికి రావే. ఏమైంది ఏడుస్తున్నా? వెనక డోర్ నుంచి గ్యాస్ బండోడు కాముగా వచ్చి కామంతో మీద పడ్డాడు. మీద పడి పొగుడు కోసం పెట్టుకున్న మల్లెపూల్ని వాడు నలిపేశాడు. వాడి క్రూరత్వానికి ఆడతనం ఓడిపోయింది. మనకి ఇంటికి డోరే లేదు కదా, ఇంటికి నుంచి గ్యాస్ బండోడు ఎలా వచ్చాడు? మన ఇంటికి కదండి వచ్చింది, సీరియల్లో రాగిని ఇంటికి వచ్చాడు. కుంట కిందికి జారిపోయింది ఒకటేసారి. నిన్ను నీ సీరియల్ పిచ్చిన పోతాడు. ఈరోజు ఏంటి శోభనం. ఎవరికి? మన ఇద్దరికి శోభనం. మన ఇద్దరికి. పక్కన జరుగు. కాల్ పట్టుకుంటున్నాను, నన్ను ఏం చేయకండి. నన్ను జీవితాన్ని నాశనం చేయకండి. ప్లీజ్ అండి, నన్ను ఏం చేయకండి. ఏం చేస్తున్నావే? మనసు మమత సీరియల్లో కళ్యాణి దగ్గర కిరణ్ వచ్చినప్పుడు కళ్యాణి ఇలాగే అరుస్తుంది. నీ తోలు తీస్తా అనే సీరియల్లో సోమనం రోజు పెళ్ళాం ఇలాగే చేస్తే ఇలా 2 కొట్టి లేపి మళ్ళీ సోమనంగిలో కూర్చోబెడతాడు. కూర్చోబోసారి. ఈరోజు ఏంటి? శోభనం. దగ్గరికి రా. అమ్మా చెయ్యి. ఈరోజు మనం హ్యాపీగా ఆనందంగా ఉండాలి. బలవంతంగా లొంగ తీసుకున్నారు. బలవంతం కాదే, ప్రేమగా లొంగ తీసుకున్నారు. ఈ రోజు చాలా సంతోషంగా ఉండాలి. ఒకరు ఇలా చేయి పట్టుకొని తెల్లారు. ఎవరో రావాలి, ఈ వీణని సవరించాలి. అరే దరిద్రుడా మామా, దాని వీణను ఏదో సవరించట నీకు బంద పెట్ట. అలాగే. ఒరే రంగా. అయ్యా నేను చూసుకుంటానయ్యా. అమ్మాయి అంతరంగలే మళ్ళీ వచ్చింది. ఎందుకు వచ్చావి మళ్ళీ? నా కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్దామని వచ్చాను అల్లుడు. పుట్టింటికి ఎందుకు తీసుకెళ్తావు? సీమంతం చేద్దామని. శోభనం కాకుండా సీమంతం ఎలా తీసుకెళ్తావు? శోభనం జరగలేదా? అమ్మగారు మీరు బాధపడకుండా. ఇంకా బాధపడలేదురా దరిద్రుడా, బాధపడలా. ఓదార్చడం బాగా అలవాటు అయినట్టు దరిద్రుడు వచ్చేస్తున్నా ఎగేసుకొని.
అరే రంగా అయ్యా. అమ్మాయి గారిని దగ్గర నుండి తీసుకోండి రా. అమ్మగారిని మర్చిపోకరోయ్. మీరు మర్చిపోయి నేను మర్చిపోనయ్యా. బాబు పంపించండి బాబు. నాకు శోభనం కాలేదు, ఎలా పంపిస్తాను? మీరు పంపిస్తారని తెలుసు. పెద్దమ్మ గారు చిన్నమ్మ గారు ఎప్పుడు మీరు శోభనం కాలేదు, తను ఎక్కడ తీసుకెళ్తారు? ఆగండి రా, మీకు దండ పెడతా, ఆగండి రే. వదలరా రే. బాబు లేదు లేదు మీరు ఒప్పుకున్నారు అంతే, మీరు ఒప్పుకున్నారు అంతే. ఏంద్రా నాకు టార్చర్ రే. శోభనం కాకుండా తీసుకెళ్లిపోయారట్రా. శోభనం కాకుండా ఎవడైనా శ్రీమంతం చేస్తారా మిమ్మల్ని పొందబెట్ట? ఇతనికే మాటి మాటికి ఇలా ఎందుకు జరుగుతుంది? ఎప్పుడు ఇతను తడిగుడ్డేసుకుని పడుకోవాలా? రారాని అబ్బాను, రారాని అబ్బాను. మంచి టాస్క్ రండి చెప్తా. కుండల్లో కళ్ళు ఉన్నాయా? ఉంటాయిరా. నువ్వో గ్లాసు నేనో గ్లాసు తాగి ఎండు చేప నంచుకోవడమే, ఎండు చేప నంచుకోవడమే. చూస్తున్నారు కదా, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటివి ట్రై చేయకండి. ఏంటి కుండల బదులు కొట్టమా? లేదు, ఇలాంటి లవ్ ట్రాక్లు ట్రై చేయకండి, లవ్ ట్రాక్లు ట్రై చేయకండి. అదే నీళ్ళు పోయారా? నీళ్ళు పోయారా? ఏ కొండలు తెచ్చారయ్యా మీరు? ఏ కొండలు తెచ్చారయ్యా మీరు? ఇప్పుడు చూడు, ప్రగతి నాకు ఒక మంచి ఎక్సర్సైజ్ చెప్పింది. ఏంటి చూపింది? మరి ఆ ఎక్సర్సైజ్ చేసి చేసి చేతులు పైకి వచ్చేసినాయి. ఇప్పుడు చూడు ఎలా ఇస్తాను. నేను కొడితే పగిలి నీగడి బొక్కలు పడతాయి. ఎవరో ఒకరు పోతారు, తిరిగేద్దామని పెట్టి వచ్చాను. ఇప్పుడు నేను కొట్టినా దీన్ని. ఇప్పుడు నువ్వు కొట్టరా. రెడీ? మా ఇద్దరికి తగిలి నీకు తగలపోతే ఎలా రా? ఏ ఆది, ఇది నీ వల్ల అవుతుందబ్బా. ఇలాంటి కుండలను నేనే పగల కొట్టాలి. రెడీయా? రెడీ. ఎన్ని కష్టాలు వచ్చాకంటే ఎక్కువ మనం చేయకూడదు. మనం ఇక అద్దాల దగ్గరికి వెళ్దాం. ఎందుకు ఈ అద్దాలు ఎందుకు? బైక్ ఉంది అక్కడ, వచ్చి అద్దాలు గుద్దుకుంటే వెళ్ళిపోవాలి బయటికి. ఒకవేళ అది పగిలి నా మొహానికి ఏమన్నా అయితే? బైక్ ఉంది, నీకేం పర్లేదు. నీకు సేఫ్టీగా అలాగే మాత్రం ఇది పెట్టుకో. ఇటీ ఆది గారు ఒక్క నిమిషం. అరే ఇప్పుడే నీకు ఫేస్ లేదు, ఇది కూడా లేకపోతే చూడలేను. ఒక్క నిమిషం ఆగు. ప్రేమ అంటే ఇలా ఉంటదా? అది మీరు వెళ్ళి ముందు నుంచి చూడండి ఇలాంటి సాహసాలన్నీ. నేను చేసేసి ధైర్యంగా వస్తాను. మేము గెలిచాం. వాటర్ బాటిల్ ఇవ్వరా? వాటర్ ఇవ్వండి. ఏంటి అప్పుడే అలసిపోయావు? ఇంకా నా వల్ల కాదే, మీ దండం పెడతా. ఏంటి నీ వల్ల కాదు? ఈ రోజు ప్రదీప్, ప్రగతి గారు, ఖుష్బు గారు, మన ఇంద్రజ గారు వీళ్ళందరికీ తెలిసిపోవాలి మన లవ్వుకు మించి ఇంకేమీ లేదని. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ? లాస్ట్ ఒక్కటి ఉంది. ఏంటిది? ఒక 25 కార్లు ఎక్కించేసుకుంటే అయిపోద్ది. 25 కార్లు అంతే. పిచ్చిదారా, 25 కార్లు ఇప్పుడు యాడ్ నుంచి వస్తే ఎక్కడున్నాయి? Now it's time for a wild ride. 25 కార్లు రా. ఇన్ని కార్లు ఎక్కడే బావా? 6 కార్లు. వెనక ఒక అంబులెన్స్ కూడా రెడీగా పెట్టా. ఇవి తొక్కించుకుంటే వెళ్ళడం, అది ఎక్కించుకుంటే వెళ్ళడం, అది ఎక్కించుకుంటే వెళ్ళడం, రెండు ఒకేసారి జరుగుతాయి. ఇన్ని
కార్లు ఎక్కడి? మన ఈటీవీ ఆడియన్స్ పంపించారు. వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఈ రోజుతో ఇమ్ము వర్ష లవ్వుకి బ్రేక్ అని చెప్పి అంతే. నా గారు తీసుకెళ్ళిపో గోల గోల. ఇప్పుడు ఏం చేయాలి నేను? కారు వస్తది, కింద చేతులు పెట్టేయడమే. చేతులు ఇరుగుతాం, ఇరక్కుండా ఏదన్నా ప్లాన్ చెప్పొచ్చు కదా. ఒక పని చేయి, కారు దగ్గరకు రాగానే చేతులు తీసి మొహం పెట్టి. మొహం పెడితే మొహం నుజ్జు నుజ్జు అయింది కదయ్యా. ఎక్కడ మరి ఇప్పుడు లేత పండు. దా పడుకో. ఒక అమ్మ గాని, ఒక అక్క గాని, ఒక తమ్ముడు గాని, ఒక అన్న గాని తలా 10 రూపాయలు దానం చేయండి అమ్మా. ఉంటాడు. ఏం చేస్తున్నావు? సరే పెట్టు. వెళ్ళిపోరా లోపల స్టూడియోలోకి వెళ్ళిపో. మరి ఈ మాత్రం భయపడేవాడు మీకు ఎందుకు? ట్యాగులు బొక్క పడుకో. ఇంకోసారి బాబు. అయ్యి బాబు. అమ్మ వద్దు ఇంకా. ఇప్పుడు నువ్వురా. వాడు ప్రూవ్ చేసుకున్నాడుగా, నీకు లవ్వా కదా తెలియాలి కదా. వద్దబ్బా, వాడి నాదిరి ఎవడెక్క నువ్వు ప్రేమించవా? ఎవడికి కావాలయ్యా? నీ లవ్ నాకొద్దు. చేతులు నలిగిపోయాను. ముద్దు పెట్టినా తగ్గిపోద్ది. నలిగిపోయి ఉంటారా మీ ఇద్దరు? వాళ్ళు ఆలోచించారు ఎప్పుడైనా? ఇప్పుడు మా గురువు గారు దా. మీలాగా చిన్న కార్లు మనకు కాదురా రే. మనం ఇంకా ఒక రేంజ్ వెహికల్ అరేంజ్ చేసాం. రా ఇలాంటివి మనకు పనికిరావు. అదిగోరా మన బండి. అది కదరా ఎక్కించుకోవాలి రే. అది కూడా ఎక్కొద్దు, నడిపించుకుంటూ రండి. ఈ వేలు ఇంద్రజ కోసం, ఈ వేలు ఖుష్బు కోసం, ఈ వేలు ప్రగతి కోసం, ఈ వేలు రష్మి కోసం, ఏమయ్యా ఉన్న అమ్మాయిలందరి కోసం ఈ 10,000 త్యాగం చేస్తున్నాను రా. 10,000 త్యాగం చేస్తున్నాను రా. కొట్టు. ప్రగతి ఈ పిల్లలు పట్టుకుని ఆగిరా. రష్మి మనం వీటిని పగల కొట్టుకోవాలి. ఎలా? చాలా ఈజీ రా. చిన్నపిల్లలు కూడా ఇలా కొట్టి పగల కొట్టుకుంటారు కదా. హలో, నువ్వు చెప్పింది గొట్టాలు, ఇవేంటి లైట్లు? ట్యూబ్ లైట్లు ఎన్ని ఈవెంట్లు చూడలేదురా. ఊరక జస్ట్ అలాంటి పగులుతాయి. వద్దనా కొంచెం? అరే ఇందులో ఏముందిరా ఇప్పుడు ఇది? మాయమునే కొడతావా? నేను నన్ను కొట్టింది తర్వాత నువ్వు నన్ను కొట్టావు కదా. నువ్వు వాడిని కొట్టావని కొట్టారా? నాకు 2 కొట్టారు, అది గుర్తుందా మీకు? సారీ అది గారు. ఇవన్నీ సరే, నాకు 2 తగిలి. అంతా ఓకేనా లోపల? రకరకాలుగా ఉంది మాస్టర్. నాకు మాత్రం ఏం తెలుసు, రూమ్కి వెళ్ళి చూసుకోవాలి. పద మరి చూసుకుందాం.